హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి దిల్పసంద్ రెసిపీ అయితే. సో లాంగ్ వీడియోలో మీకు కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని నేనైతే 1 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, చక్కెర వేసుకొని ఇంకా కొద్దిగా హాట్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇట్లా బాగా మెత్తగా మిక్స్ చేయండి. మిక్స్ చేసినప్పుడు ఏంటంటే ఇట్లా మనం క్రష్ చేసినప్పుడు ముద్దలాగా రావాలన్నమాట. సో వాటర్ వేసుకొని గట్టిగా తడుపుకోవాలన్నమాట. అంటే నార్మల్గా మనం చపాతీ పిండి తడుపుతాం కదండి, దానికంటే కొద్దిగా గట్టిగా అనమాట. ఇలా నొక్కినప్పుడు ఇలా హోల్స్ లాగా రావాలన్నమాట. ఇంత గట్టిగా తడుపుకోవాలి. ఆ తర్వాత ఓ 10 minutes పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను ఒక బౌల్లో ఏం తీసుకున్నానంటే ఈ బ్రెడ్ అనమాట. నేనైతే బ్రౌన్ బ్రెడ్ సైడ్స్ బ్రౌన్ అన్ని తీసేసి గ్రైండ్ చేసుకున్నాను. అందులోనే టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను. ఇంకా కొబ్బరి తురుము అనమాట, అంటే ఎండు కొబ్బరి, డ్రై కోకోనట్ వేసుకుని ఇంకా అందులో చక్కెర వేసుకున్నాను. 3 spoons ఆఫ్ షుగర్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనమాట, 2 spoons ఆఫ్ వాటర్ అట్లా వేస్తే కొంచెం టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట మనకు. సో మనం బేకరీస్ లో అట్లా తింటాం కదండి, పిల్లలకు కూడా చాలా ఇష్టం అని చెప్పేసి నేను ట్రై చేశాను ఈ రెసిపీ. కొద్దిగా అంటే 2 spoons ఆఫ్ వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత అదే మళ్ళీ ఒక పీట తీసుకొని ఆ పిండి ఏదైతే మనం పక్కకు పెట్టామో ఆ పిండిని మనం చపాతీస్ లా చేసుకోండి. స్మూత్ గా చేయండి, అంటే పిండిని బాగా ఇట్లా నీడ్ చేయండి. చేసిన తర్వాత మనం చపాతీస్ లా చేసేసుకొని దానికి ఏం చేశానంటే నేను బటర్ అప్లై చేశాను అనమాట. బటర్ ఇంకా ఏం చేశానంటే నేను మర్చిపోయి మొత్తం బటర్ అప్లై చేసిన తర్వాత క్లోజ్ చేశాను అనమాట. సో మీరు అలా చేయకుండా బటర్ అప్లై చేసిన తర్వాత మైదా పిండి అయితే చల్లుకోండి కొద్దిగా, అంటే ఇట్లా జస్ట్ డస్టింగ్ టైప్ గా వేసేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయండి. అంటే ఫస్ట్ ఎండ్ హాఫ్ ఫోల్డ్ చేయండి, తర్వాత లాస్ట్ ఎండ్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ పైన లేయర్ లో కూడా కొద్దిగా బటర్ వేసి మళ్ళీ మైదా పిండి అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి ఏం చేయండి అంటే రిఫ్రిజిరేట్ చేసుకోండి. మీరైతే డీ ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు, నేనైతే డీ ఫ్రిడ్జ్ లో పెట్టాను కాబట్టి నా పిండి కొద్దిగా అంటే హార్డ్గా అయిందనమాట. సో మీరు నార్మల్ ఫ్రిడ్జ్ లోనే ఒక ½ an hour పెట్టండి. మరి ½ an hour కూడా అక్కర్లేదు, జస్ట్ 20 minutes అట్లా పెట్టుకోండి చాలు. సో అది డీ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ప్రాసెస్ చూసేయండి, మీకే అర్థమవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా చేసేయండి. ఇంకా అంటే చాలా స్లోగా చేసుకోండి ప్రాసెస్, ఎందుకంటే ఇవి దిల్పసంద్ ఇవి ఏంటంటే మనం ఫాస్ట్గా చేయడానికి పోతే ఏమవుతుందంటే మనకు ప్రాసెస్ నీట్గా చేస్తేనే కదండి మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్ అన్నీ కూడా వస్తాయి. సో ఇదినైతే నేను ఇప్పుడు చూడండి డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత డీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక పీట తీసుకొని మళ్ళీ కొద్దిగా మైదా పిండి వేసుకొని చపాతీలా చేసేసుకోండి. అంటే మరీ సాఫ్ట్గా చేయొద్దు, అంటే కొద్దిగా థిక్గానే ఉండాలన్నమాట మనకు. అంటే ఇట్లా చేస్తుంటే లేయర్స్ కూడా కనిపిస్తాయి. సో ఇందాక మనము కొబ్బరి ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో టూటీ ఫ్రూటీ మిక్స్చర్, అది బాగా క్వాంటిటీ ఎక్కువనే తీసుకోండి. కొద్దిగా నేనైతే కొంచెమే పెట్టాను, మీరు అలా చేయొద్దు, కొద్దిగా ఎక్కువ పెట్టండి. పెట్టిన తర్వాత మనము మమోస్ చేస్తాం చూడండి, ఇట్లాగా మోదక్స్ అనుకోండి. మోదక్స్ మనం ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేయండి దగ్గరికి. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఇంకా మీరు రోలింగ్ పిన్ యూజ్ చేయొద్దు, ఓన్లీ మనం చేత్తోనే మెల్లగా ట్యాప్ చేసుకోవాలన్నమాట. అంటే వీలైనంత సాఫ్ట్గా, ఇంకోటి అది ఊడిపోకుండా మెల్లగా నొక్కుకోవాలన్నమాట. అట్లాగా జస్ట్ జెంటిల్ గా ట్యాప్ చేయాలి. మనకు కొద్దిగా అంటే మనకు లావుగా అనిపిస్తుంది, కాకపోతే అది ఎప్పుడైతే మనకు బేక్ చేసుకుంటామో అప్పుడు మనకు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో అలా మన ఫింగర్స్ తోనే జస్ట్ అట్లా ట్యాప్ చేయాలన్నమాట, రోలింగ్ పిన్ వాడకుండా. సో దీనికి ఏం చేస్తానంటే కొద్దిగా పాలు అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకు ఆ కలర్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం బయట దొరికిన ఫీలింగ్ వస్తుంది, మనం ఎగ్ అవి వాడట్లే కాబట్టి. సో పాలు అనేది ఒక స్పూన్ ఆఫ్ మిల్క్ తీసుకొని కొద్దిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఉంటుంది వెనక సైడ్ కూడా, ఏం టెన్షన్ పడదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ట్రేకి కూడా నేను కొద్దిగా బటర్ అప్లై చేసుకున్నాను, ఆర్ఎల్స్ మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఓవెన్ ని 15 minutes ప్రీ హీట్ చేశాను 180 degrees. ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో నేను దీన్ని పెట్టానమాట. అంటే ఈ ట్రైని ఇన్సర్ట్ చేసి మర్చిపోయానండి, ఈ హోల్స్ కూడా చేసుకోండి కంపల్సరీగా. హోల్స్ కనుక చేసుకోకపోతే మీకు ఏమవుతుంది అంటే బేకింగ్ చేసేటప్పుడు అది అనేది ఇట్లా పొంగుతుంది అనమాట, అంటే ఇట్లా విరిగిపోయినట్టు వస్తుంది మనకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను, అంటే ఇది ఒకసారి చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఇలా చిన్న హోల్స్, అంటే మనకు టూత్ పిక్తో చిన్న హోల్స్ పెట్టేసుకుని ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో ఒక నేనైతే 20 to 25 minutes పెట్టుకున్నాను అనమాట. ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఒక్క 10 minutes తర్వాత ఏం చేశానంటే మళ్ళీ బేకింగ్ ట్రేని మళ్ళీ నేను తీసేసి ఏం చేశానంటే కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకున్నాను అనమాట. అంటే కింద అంటుకోకుండా ఉంటుంది, ప్లస్ మనకు గట్టిగా హార్డ్గా అవ్వకుండా ఉంటుంది. పిల్లలు తినేటప్పుడు కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో అందుకని నేను ఇలా చేశాను. ఇదిగో చూడండి ఈ విధంగా చేశాను. ఇంకా నేను మధ్యలో చెక్ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే అది అంటే ఏదన్నా బర్న్ అయ్యే స్మెల్ వస్తుందా ఏంటి అని చెప్పేసి. సో నేనైతే బటర్ అప్లై చేశాను. అయితే మీరు ఏం చేయండి అంటే నేనైతే సాల్టెడ్ బటర్ తీసుకున్నాను, మర్చిపోయి. మీరైతే అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి, ఎందుకంటే మనకు తినేటప్పుడు కూడా సాల్టీ టెక్స్చర్ రాకుండా ఉంటుంది. సో అయిన తర్వాత ఇదిగో 4 pieces లా నాకైతే 4 pieces వచ్చినాయి, ఎందుకంటే నేను చిన్న షేప్ చేశాను కాబట్టి. ఇదిగోండి టేస్టీగా, అంటే నాకు కాలుతుంది చెయ్యి, సో అందుకని అలా చేశాను. చూడండి 4 pieces అయితే వచ్చాయి. స్నాక్స్లో కానీ
చేసుకొని కొద్దిగా నేను బటర్ అప్లై చేసుకున్నాను అనమాట, అంటే కొద్దిగా టెక్స్చర్ లాగా కనిపించడానికి. చూడండి కొబ్బరి, టూటీ ఫ్రూటీ ఎంత టేస్టీగా ఉందో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.